నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ డీడీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. డీడీ కల్పన వ్యవహారంపై చైర్మన్ హరిబాబు స్పందించారు. మాజీ ఎమ్మెల్యే శిల్ప డైరెక్షన్ లో డీడీ కల్పన పనిచేస్తున్నారని ఆరోపించారు. తాను ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేయడానికే వీడియో తీసి వైరల్ చేశారని అభిప్రాయపడ్డారు. మంత్రి ఫరూక్ సూచనల మేరకే ఆమె ఛాంబర్ మార్చామన్నారు. డీడీ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. లేదండి, లేదు. చైర్మన్ గారు ఈ ఛాంబర్ నచ్చింది, ఇక్కడ కూర్చుంటామన్నారు, ఇక్కడ కూర్చుంటాము. సార్ పైన చైర్మన్ గారికి పైన అఫీషియల్గా పెద్ద రూమ్ ఉంది, ఇక్కడ కూర్చుంటామన్నారు, ఇక్కడ కూర్చుంటాం. మీరు ఎక్కడ కూర్చుంటారు? అదే తెలియటం లేదండి, ఎక్కడ కూర్చోవాలన్నది. మీరు ఇక్కడ ఉంటారా లేదంటే బయట ఏమైనా ఆఫీస్ తీసుకుంటారా? ఇదే మా ఆఫీస్, ఇంకా బయట ఎందుకు ఆఫీస్ తీసుకుంటాం? కూర్చొని కూడా చేయలేకుండా పోయింది. సో మీరు ఎక్కడ కూర్చోబోతున్నారు నెక్స్ట్ టైం? చూస్తాం మేడం, ఎక్కడ కూర్చోవాలి చూస్తాం. చైర్మన్లకి పైన ఛాంబర్ కేటాయించారు. కింద సెక్రటరీ స్టాఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇంతకుముందు. కానీ ఈ టీడీపీ గవర్నమెంట్ రాకముందు చైర్మన్ ఛాంబర్లో సగము జిల్లా ఏడీఎం గారికి కేటాయించడం జరిగింది. మిగతాది మీటింగ్ పెట్టుకునే హాల్ని ఏడీఎం ఆఫీస్గా మార్చడం జరిగింది. కాబట్టి ఒక 5-6 కుర్చీలు పట్టే చిన్న రూమే నాకు కేటాయించడం జరిగింది. దానివల్ల మా జనరల్ బాడీ మీటింగు జరగడానికి దానికి ఆ రూము సరిపోక చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. దానివల్ల మేము పై అధికారులకు చెప్పగా వాళ్ళు మీకు అనువుగా ఉండేటట్టు ఛాంబర్ని మార్చుకోమని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ప్రకారం అదిగాక మాకు 15 మంది డైరెక్టర్లు ఉంటే వారిలో 7-8 మంది 70+ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మోకాళ్ళ నొప్పుల కారణంగా మెట్లు దాదాపు 25-30 మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి. వాళ్ళకి ఇబ్బందిగా ఉండి వాళ్ళు మేము జనరల్ బాడీ మీటింగ్ పైకి ఎక్కలేము, ఏదైనా మీతో మాట్లాడాలన్నా అని మాకు ఇబ్బందిగా ఉంది చైర్మన్ గారు, మనం కిందకి మారదామని రిక్వెస్ట్ చేయడం వల్ల మేము అన్నిటికీ అనుకూలు. నేను గత 8 నెలల నుంచి ఉన్న ఛాంబర్ని ఆమె కేటాయించడం జరిగింది. నేను ఆ ఛాంబర్కి పోను అంటే మళ్ళీ గెస్ట్ హౌస్ ఈ మధ్యనే రీమోడల్ చేయడం అయింది. గెస్ట్ హౌస్లో కూర్చోమని చెప్పాము. కానీ నేను గెస్ట్ హౌస్లోనే కూర్చోను, నాకు ఇదే ఛాంబర్ కావాలని ఆమె వాంటెడ్గా వేరే ఉద్దేశాలు లోపల పెట్టుకొని ఆమె పోయి స్టాఫ్ ఉండే రూమ్లో కూర్చోవడం జరుగుతుంది. మీరు చైర్మన్ 5 సంవత్సరాలు అవుతుంది, ఒక 2 నెలలు తక్కువ 5 సంవత్సరాలు అయింది. అది ఆమెకి ఏమంటే లోపల నన్ను మాజీ ఎమ్మెల్యే శిల్పమోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి అతనికి విధేయంగా ఉండాలని ఆమెకి లోపల ఇంటెన్షన్ పెట్టుకొని నేను చైర్మన్ అయినప్పటి నుంచి ఇక్కడ జరిగే ప్రతి విషయాలు వాళ్ళకి చేరవేయడము, వాళ్ళ ఇక్కడ మేము ఏదైనా కోర్టుకి నోటీసులు ఇవ్వడం కానీ అది జారీ చేసినప్పుడల్లా నోటీసులు మాకు అంటే ముందుగా వాళ్ళకి పంపించేయడము, వాళ్ళ అడ్వైజ్ ప్రకారం నడుచుకోవడము అట్లా చేయడం జరుగుతుంది. మేము ఆమెకి 2-3 సార్లు చెప్పాము ఇది పద్ధతి కాదని. లాస్ట్ కోర్టు 1 నెల క్రితం వాళ్ళు కోర్టుకు పోతే దాన్ని కొట్టేసింది కోర్టు. కేసు క్లోజ్ చేసి మళ్ళీ మాకే మీరే ఫ్రెష్గా నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని మీరు ఏం చేయదలుచుకుంటారో అది చేయండి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మేము దాని మీద నోటీసులు తయారు చేసి ఆమెకి నోటీసులు సర్వ్ చేయమని నంది రైతు సమాఖ్యకి శిల్పా సహకార్కి రెండింటికి సర్వ్ చేయమని చెప్పడం జరిగింది. కానీ సెక్రటరీ గారు
నేను మాజీ ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా నేను నోటీసులు ఇవ్వలేను వాళ్ళ సంస్థలకి. నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి, ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది వాళ్ళు కాబట్టి నేను చేయనని ఆమె మొండిగా వాదించడం జరిగింది. ఆమె 10 రోజులు ఆమె దగ్గర పెట్టుకొని ఆ నోటీసులు సర్వ్ చేయకుండా సెలవులో వెళ్ళిపోవడం జరిగింది. మేము అసిస్టెంట్ సెక్రటరీ గారికి ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అతని ద్వారా రీసెంట్గా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వాళ్ళకి. చైర్మన్ ఛాంబర్లోకి అనుమతి లేకుండా వచ్చి రహస్యంగా వీడియోలు తీసి ఒక ఉన్నతాధికారి అట్లా చేయడము వాళ్ళ సర్వీస్ రూల్స్కి విరుద్ధం. అది దాని మీద నేను పై అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె రికార్డు చేసి దాన్ని మొత్తం అన్ని ఛానల్స్కి సర్క్యులేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. నన్ను బ్లేమ్ చేసి ఆమె ఇక్కడనే ఉండి లబ్ధి పొంది వేరే వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ఇవన్నీ వెనక వేరే వాళ్ళు ఉండి, అదే వైసీపీ పార్టీ వాళ్ళు ఉండి వెనక ఇవన్నీ ఆడిస్తున్నారని మాకు డౌట్గా ఉంది. ఆమె బిహేవియర్ చూసి అధికారులు త్వరగా ఆమె మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆమె ఇంకా 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా ఏదన్నా నా మీద బ్లేమ్ చేసి నన్ను ఎస్టీ మహిళని అదని ఇదని చెప్పి ఏదన్నా ఒత్తిడి చేసి నా మీద వేరే అబండాలు వేయడానికి కూడా ఆమె సిద్ధమవుతున్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి నేను ముందుగానే అందరికీ తెలియజేసుకున్న ఈ విషయాలు ఆమె నేచర్ గురించి ముందే చెప్తున్నాను.